భారత్ అభిమానులంతా ఎదురు చూస్తున్న వార్త వచ్చేసింది. శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ను ప్రకటించింది. ఈసారి జట్టులో కొన్ని ఊహించని పేర్లు ఉన్న కొన్ని ఎంపికలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముందుగా కెప్టెన్ ఎవరో తెలుసా? మన శుభ్మన్ గిల్కే మరోసారి జట్టు మార్గాలు ఇచ్చారు. సెలెక్టర్లు యువ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. అనుభవం ఉన్న ఆటగాడు. జట్టుకు అతని పాత్ర చాలా కీలకం. ఓపెనింగ్లో యశస్వి జైస్వాల్ మళ్ళీ బరిలోకి దిగుతున్నాడు. ఈ కుర్రాడు టెస్ట్ క్రికెట్లో ఎంత నమ్మకంగా ఆడుతున్నాడో అందరికీ తెలుసు. శ్రీలంకలో కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాయి సుదర్శన్కు మరో మంచి అవకాశం వచ్చింది. దేశీ క్రికెట్లో నిలకడ రాణించిన ఫలితమే ఇది. ఇంకా దేవదర్ పడిక్కల్, కరుణ్ నాయర్లకు కూడా చోటు దక్కింది. ముఖ్యంగా కరుణ్ నాయర్కి మళ్ళీ టెస్ట్లో కనిపించడం చాలామందికి సబ్స్క్రైబ్గా ఉంది. ఇప్పుడు మనం వికెట్ కీపర్ల గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఉన్నారు. పంత్ మైదానంలోకి వస్తే మ్యాచ్ ఒక్కసారిగా మారిపోతుంది. జురేల్ అవకాశం వస్తే టాలెంట్ చూపిస్తారని చూస్తున్నాడు. ఇప్పుడు ఆల్రౌండర్ విషయానికి వస్తే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో జట్టుకు బలమైన ఆదాయం. కుల్దీప్ యాదవ్ స్పిన్ కూడా శ్రీలంక పిచ్లపై చాలా కీలకం కానుంది. ఇక మనం ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ ఉన్నారు. బుమ్రా పూర్తిగా ఫిట్గా ఉంటే ప్రత్యర్థి జట్లకు గట్టిగా పరీక్షే. సిరాజ్ తన వేగంతో వికెట్లు తీయగలడు. ఈ స్క్వాడ్లో కొత్తగా సరాంష్ జైన్కు తొలి టెస్ట్ పిలుపు రావడం కూడా ఆశ్చర్యకరంగా మారింది. దేశీయ క్రికెట్లో చేసిన కష్టానికి ఇది మంచి గుర్తింపు. ఈ జట్టులో భారత్ శ్రీలంక సిరీస్కు గెలుస్తుందా? మీకు ఈ స్క్వాడ్ ఎలా అనిపించింది? ఎవరికి అవకాశం రావాల్సిందని మీరు భవిష్యత్తులో అనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.